హలో అందరికీ, నా పేరు మాంగోస్ట్ AI తెలుగు మరియు నేను మీకు ఆరోగ్యం మరియు శ్రేయస్సు గురించి తెలియజేయడానికి ఇక్కడున్నాను. ఈరోజు మన జీవితాల్లో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. టీకాలు మనల్ని మరియు మన ప్రియమైన వారిని ప్రమాదకరమైన వ్యాధి నుండి రక్షించడానికి ఒక సాధారణ మరియు ప్రభావవంతమైన మార్గం. ఈ వీడియోలో మన పిల్లలు మరియు పెద్దలకు అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన టీకాలు, వాటి ప్రయోజనాలు మరియు ఎప్పుడు తీసుకోవాలో పరిశీలిస్తాము. మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి మాంగోస్ AI తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. పోలియో అనేది ఒక తీవ్రమైన వ్యాధి. ఇది పక్షవాతానికి దారితీస్తుంది, ముఖ్యంగా పిల్లలలో. కానీ శుభవార్త ఏమిటంటే పోలియో టీకా ద్వారా మనం దీనిని నివారించవచ్చు. ఈ టీకా సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని వారాల్లోనే ఇవ్వబడుతుంది మరియు బూస్టర్ మోతాదులు వారి బాల్యంలో ఇవ్వబడతాయి. మీ బిడ్డకు సరైన సమయంలో పోలియో టీకా వేయించుకోండి మరియు వారికి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించండి. మీజిల్స్ అనేది చాలా అంటువ్యాధి. ఇది జ్వరం, దద్దుర్లు మరియు ఇతర సమస్యలకు దారితీస్తుంది. మైజిల్స్ టీకా ద్వారా మీ పిల్లలను ఈ వ్యాధి నుండి రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఈ టీకా సాధారణంగా పిల్లలకి 1 సంవత్సరం వయస్సులో ఇవ్వబడుతుంది మరియు తరువాత బూస్టర్ మోతాదు ఇవ్వబడుతుంది. మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి టీకా షెడ్యూల్ను అనుసరించండి. చాప్టర్ 3 హెపటైటిస్ బి అనేది కాలేయ వ్యాధి. ఇది తీవ్రమైన కాలేయ నష్టం మరియు క్యాన్సర్కు దారితీస్తుంది. శుభవార్త ఏమిటంటే హెపటైటిస్ బి టీకా ద్వారా మనం ఈ వ్యాధిని నివారించవచ్చు. ఈ టీకా సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని వారాల్లోనే ఇవ్వబడుతుంది మరియు బూస్టర్ మోతాదులు వారి బాల్యంలో ఇవ్వబడతాయి. మీ మరియు మీ కుటుంబ సభ్యులందరూ హెపటైటిస్ బి టీకా తీసుకున్నారని నిర్ధారించుకోండి. చాప్టర్ 4 ఇన్ఫ్లుయెంజా లేదా ఫ్లూ, జ్వరం, దగ్గు మరియు శరీర నొప్పులకు కారణమయ్యే ఒక సాధారణ స్కోష్ వ్యాధి. ప్రతి సంవత్సరం ఇన్ఫ్లుయెంజా టీకా తీసుకోవడం వల్ల మీరు ఈ వ్యాధి బారిన పడకుండా మరియు ఇతరులకు వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. మీరు మరియు మీ ప్రియమైన వారు ఆరోగ్యంగా ఉండటానికి ఈ టీకా తీసుకోవడం చాలా ముఖ్యం. చాప్టర్ 5 కోవిడ్-19 మహమ్మారి మన జీవితాలను మార్చేసింది. కానీ కోవిడ్-19 టీకా ఆశా కిరణంలా వచ్చింది. ఈ టీకా తీవ్రమైన అనారోగ్యం, ఆసుపత్రిలో చేరడం మరియు మరణం నుండి రక్షణ కల్పిస్తుంది. దయచేసి మీ మరియు మీ ప్రియమైన వారిని రక్షించుకోవడానికి కోవిడ్-19 టీకా మరియు బూస్టర్ మోతాదుల గురించి మీ వైద్యుడిని సంప్రదించండి. క్యాప్ 3 ఈరోజు మనం మరిన్ని టీకాలు గురించి తెలుసుకుందాం. ఇవి మన దేశంలో అందుబాటులో ఉన్నాయి. మొదటగా రోటావైరస్ టీకా. రోటావైరస్ అనేది పిల్లల్లో తీవ్రమైన డేరియా కలిగించే వైరస్. ఈ టీకా పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని వారాల్లోనే ఇవ్వబడుతుంది. రోటావైరస్ టీకా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. తర్వాత హెచ్పివి టీకా. హెచ్పివి అనేది సర్వకల్ క్యాన్సర్ కు కారణమయ్యే వైరస్. ఈ టీకా సాధారణంగా కిడ్స్ బి మొదటి సంవత్సర వయస్సులో ఇవ్వబడుతుంది. హెచ్పివి టీకా సర్వకల్ క్యాన్సర్ ను నివారించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. తర్వాత ట్యూబర్క్యులోసిస్ టీకా. ట్యూబర్క్యులోసిస్ అనేది శ్వాసకోశ వ్యాధి. ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది. ఈ టీకా పుట్టిన వెంటనే ఇవ్వబడుతుంది. ట్యూబర్క్యులోసిస్ టీకా చిన్నారులను రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తర్వాత హెపటైటిస్ బి టీకా. హెపటైటిస్ బి అనేది కాలేయానికి సంబంధించిన తీవ్రమైన వ్యాధి. ఈ టీకా పుట్టిన వెంటనే మరియు తర్వాతి నెలల్లో ఇవ్వబడుతుంది. తర్వాత మెనింజోకోకల్ టీకా. మెనింజోకల్ వ్యాధి అనేది మెదడు మరియు వెన్నుపాము చుట్టూ ఉన్న పొరలకు సంబంధించిన తీవ్రమైన ఇన్ఫెక్షన్. ఈ టీకా సాధారణంగా 9 సంవత్సరాల వయస్సులో ఇవ్వబడుతుంది. ఈ టీకాలు మన పిల్ల ఆరోగ్యం మరియు భవిష్యత్తును రక్షించడంలో ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవడం చాలా అవసరం. దయచేసి మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వీలన్నన్ని టీకాలు సమయానికి ఇవ్వించండి. ఈరోజు మనతో ఉన్నందుకు ధన్యవాదాలు. టీకాలు మన ఆరోగ్యానికి మరియు శ్రేయస్సుకు ఎంత మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరొక ఆసక్తికరమైన మరియు సమాచారం వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.